సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చినటువంటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రైతు కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిరసనలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది। ఆ పిలుపులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఎస్కేఎం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। ముఖ్యంగా గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం। దేశ ప్రజల కోసం, రైతుల కోసం, కార్మిక వర్గం కోసం ఆలోచించలేనటువంటి, ఈయనకు తీరిక లేనటువంటి నరేంద్ర మోడీ అమెరికా వాడు ఈ దేశము నుండి ఎగుమతి దిగుమతులు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలపై, వస్తువులపై 50% సుంకాలను మోపితే కిమ్మనకుండా కుక్కిన పేనులాగా అమెరికా వాడికి సరెండర్ అయినటువంటి ఈ దేశ సంపదను వివిధ కార్పొరేట్ శక్తులకు, అమెరికా సామ్రాజ్యవాదులకు దోపిడీ చేసి పెట్టడానికి ఉవ్విళ్ళూరుతున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు వ్యతిరేకమైన అనేది మనం అర్థం చేసుకోవాలి। అందులో భాగంగానే 3 రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 రైతు చట్టాలను సవాల్ చేస్తూ ఈ చట్టాలు రైతు మెడలపై ఉరితాళ్లు, వీటిని తక్షణమే రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దులో గత 2020, 2021, 2022 సంవత్సరాల కాలంలో దేశ రైతాంగం వీరోచితంగా పోరాటం చేసింది। ఆ పోరాటం ఒత్తిడి మూలంగా ఈ రైతు చట్టాలు రద్దు చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ చాప కింద నీరులాగా ఈ రైతు వ్యతిరేక చట్టాలను మరో రూపంలో అమలు చేయడం కోసం పూనుకుంటున్నాడు। అంతేకాదు 4 లేబర్ కోడ్స్, సుమారు 44 కార్మిక చట్టాలు బ్రిటిష్ వాడి హయాంలోనే, జాతీయోద్యమ కాలంలోనే కార్మిక వర్గం పోరాడి సాధించుకుంటే ఆ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లా చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లను మొన్న 22 తారీఖు నుంచి అమలు చేస్తానని నిస్సిగ్గుగా నరేంద్ర మోడీ ప్రకటించాడు। 4 లేబర్ కోడ్లు అమలు చేయాలంటే మొత్తంగా ఈనాడు దేశంలో ఉన్నటువంటి సుమారు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది కార్మిక వర్గం ఈనాడు బజారు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది। వాళ్ళు యూనియన్ పెట్టుకోవడానికి, సౌకర్యాలు అడగడానికి, వేతనాలు పెంచాలని, కూలీ రేట్లు పెంచాలని అడగడానికి హక్కులు లేవు। వేతనాలు పెంచాలని బేరమాడేటువంటి హక్కు లేకుండా ఈనాడు నరేంద్ర మోడీ మొత్తంగా ఈనాడు దేశ ప్రయోజనాలను మర్చిపోయి, కార్మిక రైతు ప్రయోజనాలను మర్చిపోయి మొత్తంగా ఈనాడు బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం। కాబట్టి నరేంద్ర మోడీ భవిష్యత్తులో నేను హీరోగా తయారైనని చెప్పుకుంటున్నప్పటికీ ఈ దేశంలో అనేక అకృత్యాలు, దమనకాండ, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। బూటక ఎన్కౌంటర్ల పేర్లతోటి ప్రాణాలతోని పట్టుకొని మావోయిస్టులను, ఆదివాసులను చంపుతున్నటువంటి పరిస్థితి కూడా తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇవన్నీ పరిణామాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే భవిష్యత్తు కాలంలో బీజేపీకి, నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు మార్గంలో వస్తారని తెలియజేస్తున్నాం।